భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ వద్ద స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ప్రజల సంక్షేమాన్ని జీవిత లక్ష్యంగా తీసుకుని రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రజాసేవకు ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా భద్రాచలం సీనియర్ నాయకులు మరియు మెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు వైఎస్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు రైతు, వైద్యం, విద్యా రంగాల్లో ముందుకు తీసుకెళ్ళింది. వైద్య రంగంలో అయితే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకుని ఆ రోజు పేదవాడికి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కావాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు అని ఒక ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి ప్రతి పేదవాడి గుండెల్ని తట్టి, ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ అంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి వైద్యం ఇప్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్తూ, అదేవిధంగా 24 మనం ఉచిత కరెంటు రైతుకు ఉచిత కరెంట్ అనే పథకాన్ని తీసుకుంటాం. ఈరోజు కూడా నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వాలని ఉద్దేశంతో ఆ రోజు రైతుని కాపాడేదాన్ని. ఆ రోజు రైతు దండగా అనే రోజులలో రైతే రాజు అని గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతులు కాపాడి రైతులు రాజు చేసిన ఘనత ఆయన దక్కింది. వీళ్ళు ఆ రోజు కోడి పట్టా భూములు కూడా ఇచ్చి ప్రతి పేదవాడికి కోడి భూములు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. ప్రతి పేదవాడికి గిరిజన, హరిజన అందరూ కూడా ఎస్ఎన్ భూములలో కూడా వాళ్ళకి యాక్సిల్ పట్టాలు ఇచ్చే ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. చాలా చక్కగా ఆ రోజు కోడి భూములు కానీ, రైతులు కానీ, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అనేక వైద్య రంగాలను ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరి గుండెల్లో నిలిచిన, ఈరోజు ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా, ఈరోజు రైతు అంటేనే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా ఆ రోజు అనేక సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చి అవే పథకాలని ఈరోజు దేశవ్యాప్తంగా నడుపుతున్నారంటే ఒక ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు డాక్టర్ చదివి డాక్టర్ అయ్యి ₹1 డాక్టర్గా పనిచేసి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి, విద్య అందాలి, మనం రైతుకి ఏమైతే బాగుంటుందని రాగానే రైతు బకాయిల్ని రద్దు చేసి రుణమాఫీలు చేసి రైతుకి ఉచిత కరెంటు ఇచ్చే పథకాన్ని కూడా మొదలుపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు భద్రాచలం పట్టణ టౌన్ ఘన నివాళులందరూ ఈరోజు మనం 77వ జయంతిని అందరం ఈరోజు గొప్పగా జరుపుకున్నందుకు అందరికీ మరియు మన నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఉన్నతమైన కార్యక్రమాలు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మధ్యలో అందరి మనసులో ఉన్నటువంటి ఆనాడు ఉమ్మడి ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఈనాటికి చిరస్థాయిలో ఉన్నారు. చిరస్థాయిలో వారు చేసినటువంటి ప్రవేశ పథకాలు కూడా ఇప్పటికి నేటికి అమలవుతున్నాయి. దీంట్లో భాగంగా విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్ అలాగే చేసి 1767 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్కి మంచి ఒక ఊపు తెచ్చి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్, అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేసేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహానాయకుడు. అలాగే రైతులకు ఉచిత కరెంటు అంటే నాణ్యమైనటువంటి
ఆ విద్యుత్ ఇవ్వాలని ఆ రైతుల అందరికీ ఆ రైతే రాజే అనే పథకాన్ని పెట్టి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా విద్య వారు పులివెందల్లో 70 పడకల ఆసుపత్రి కట్టి వారు ₹1 వైద్యం అందించే విధంగా, అలాగే ఆ ₹1 డాక్టర్ గారు అనేవారు. అంటే ఆ విద్యలో భాగంగా అది దృష్టిలో పెట్టుకొని 108 అనేది ఒక పథకం పెట్టి అందరికీ నాణ్యమైనటువంటి వైద్య పేదవారికి ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏదైనా వైద్యం అందించాలనే సంకల్పంతోనే అనేక పథకాలు పెట్టినటువంటి మహానీయుడు. ఆ మహానీయుడు పెట్టినటువంటి పథకాలు ఈనాటికి మన ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. అందరూ దయచేసి ఇప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి చాలామంది కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ని ఆదరించండి, అభిమానించండి, ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి అని కోరుతూ ఈ అవకాశం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.